నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ఎన్నికల ముందు చాలామంది అంటే రాజకీయ నాయకులు వాళ్ళు సొంత సర్వేలు కొంతమంది లేకపోతే కొంతమంది స్వచ్ఛందంగా సర్వేలు చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని మరి సర్వేల పేరుతో మోసం చేసింది ఎవరంటారు? ఏంటి, ఏం జరిగింది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి సర్వేలే కారణం అంటారా, లేకపోతే ఇంకేదన్నా కారణం అంటారా? అంటే చాలామంది సర్వేలు చేసేసి గెలుస్తాము అని చెప్పేసి చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారికి. మనం చూసాం కూడా, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి చెప్పారు. కొంతమంది సర్వే వాళ్ళు చెప్పారు. మరి ఇక్కడ తప్పిదం జరిగిందంటారు? ఎక్కడ తప్పిదం అంటే ఇప్పుడు ఆయన చెబుతున్నారు కదమ్మా, ప్రజలు తప్పిదం చేశారన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చిన పథకాల లబ్ధి పొందారు కానీ నాకు ఓటేయలేదని ఆయన చెబుతున్నాడు. అంటే అది ప్రజల తప్పు అన్నట్టు చెబుతున్నాడు. సర్వేలు తప్పని కాదు, ఆయన పరిపాలన తప్పని కాదు. ప్రజలు ఓటైపోవటం వాళ్ళ దురదృష్టం. వాళ్ళు తప్పు చేశారు, నా పథకాలు తిన్నారు కానీ నాకు ఓటేయలేదు అనేది ఆయన స్పష్టంగా ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాడు ఆయన. అంతేగాని అసలు నా పరిపాలనలో ఏమన్నా లోపాలు జరిగినాయా అనేది ఆయన చెప్పట్లేదు. ఆయన 99% హామీలు నెరవేర్చానన్నాడు. అసలు ఆ 1% హామీ ఏది నెరవేర్చలేదో ఆయన చెప్పట్లేదు. అది చెబితే కనుక అనేకం బయటకు వస్తాయి. 99 కూడా 99 చేయలేదు కాబట్టే ఆయన ఓడిపోయాడు. 99 చేశాను ఆయన వంచన చేసుకుంటున్నాడు. అన్నిటికీ మించి అసలు ప్రజలను ఆదరణగా చూడాలి కదా. నిన్ను ఆదరించారు, 151 సీట్లు ఇచ్చారు. నువ్వు అన్నం పెట్టక్కర్లేదు, వాళ్ళకి మంచినీళ్ళు తాగించక్కర్లేదు, మూతి కడగక్కర్లేదు, మూతి తొడవక్కర్లేదు. ప్రజల్ని ఆదరణతో ఆత్మీయతతో చూడు. నీ పోలీసుల్ని వాళ్ళతో మీద దాష్టికం చేయించొద్దు. తర్వాత వాళ్ళని వివిధ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి వేధించొద్దు. తర్వాత పన్నులు పెంచొద్దు. తర్వాత 8 సార్లు కరెంటు బిల్లు పెంచేసావు, కరెంటు రేట్లు. వాళ్ళు ఎట్లా కడతారు? నీ అంత ధనవంతులు వాళ్ళు కాదు. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బు, వాళ్ళ డబ్బులేమి జప్తుల్లో లేవు. వాళ్ళు ఏ నెలకు ఆ నెల బతకటమే కష్టం. అసలు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గండంగా తయారైంది. ఎందుకు గండంగా తయారైందంటే వాళ్ళకి అన్ని ఖర్చుల కన్నా మెయిన్గా వాళ్ళ బడ్జెట్లో ఎక్కువ భాగం తినేసేది సింహభాగం కరెంటే. కరెంటు లేకుండా బతకలేరు, కరెంటు పెట్టుకుంటే బిల్లు కట్టలేరు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఘోరాతి ఘోరమైన ఇదిగా ఉన్నారు. అయితే ఆయన అది గమనించుకోకుండా ఈ తప్పు ఎవరో సర్వేలు చేశారనో, లేదంటేనేమో ఇతరులు ఎవరో సొంత నాయకులు మోసం చేశారన్నది కూడా ఆయన కూడా అనలేని పరిస్థితిగా తయారైంది. గతంలో 151 సీట్లు గెలిచినప్పుడు ఒక 10 సీట్లు తగ్గాలి కానీ మరీ 11 సీట్లకు పడిపోవటం ఏంటి? అంటే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందనేది ఇక్కడ క్లియర్గా తీసుకోలేకపోయాడు. అది ఇప్పుడు మీరు మనం అనాలిసిస్లో ఏమంటే ఆయన పరిపాలన ఎవరి కాళ్ళకి, నా ముఖం నాకు అందంగా కనిపించవచ్చు కానీ నా ముఖం దేశానికి అందంగా కనపడాలి, అది ముఖ్యం. అప్పుడు నాకు ఒక పాపులారిటీ వస్తుంది. నా ముఖమే అందవికారంగా ఉండి నేను అందంగా ఉండాలని అనుకుంటే ప్రజలు చెప్పరా అంటే అందరూ వ్యతిరేకమే చెబుతారు. బాబు నీ ముఖం గండు ముఖంగా ఉంది, నవ్వు ముఖం లేదు నీలోనని. అట్లాగే ఇప్పుడు ఆయన పరిపాలన మీద ప్రజలిచ్చిన తీర్పు అది శిరసా వహించాలి కదా. ఆయన 151 సీట్లు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ప్రమాణ స్వీకారం చేశాడు, ఎంత పొంగిపోయాడు. మరి ఇవాళ కూడా ప్రజలు నీ పరిపాలన మీద తీర్పు ఇచ్చినప్పుడు ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ తప్పు చేశాం? మొదటి రోజే తప్పు చేశాం, ఇవాళ కూడా అదే తప్పు చేశాడు. మళ్ళీ ఇవాళ ప్రజలు మార్పు కోరుకుని ప్రజలు ఇచ్చిన అధికారంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈయన మీద దాడి చేసి లాక్కునే ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, కుస్తీ పట్లు పట్టి అవ్వలేదు కదా. ప్రజలు నిన్న వాళ్ళు ఎన్నుకున్న ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు. అది ప్రభుత్వ డబ్బుతో పెట్టిన కార్యక్రమం. దాన్ని ఈయన ఆహ్వానించారు. ఈయన ఆహ్వానం రిసీవ్ చేసుకోలేదు. ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తే ఈయన వెళ్ళొచ్చు, ఒకవేళ ఈయనకి వెళ్ళటానికి ఇబ్బందికరంగా ఉండి లేకపోతే బాగా బిజీగా ఉండి తన పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ తరపున ఒక 2 3 ప్రతినిధులను పంపొచ్చు. 2 పంపినా చాలు, ఒక్కళ్ళని పంపినా చాలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి ప్రముఖుణ్ణి ప్రధాన కార్యదర్శిగా 5 సంవత్సరాలు ఆల్మోస్ట్ డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు, జగన్ కుటుంబానికి పెద్దగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి తర్వాత రాష్ట్ర ప్రజలకు కూడా ఒక పెద్దగా ఆయనే ఉన్నాడు.
ఈయన ఎప్పుడు రాకపోయినా ఆయన్ని పంపించినా సరిపోయేది. అసలు ఎవరూ వెళ్ళలేదు. అంటే నువ్వు ప్రజల్లో మమేకం అయ్యి ఇప్పుడు నుంచి వెళ్ళాలి కదా. వెళ్తే అక్కడ చంద్రబాబు తప్పులు కూడా లెక్క వేయమంటున్నాడు శిశుపాలుడు చేసినట్టు. నిన్న అక్కడ ఏమన్నా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పులుంటే రాసుకోవడానికి అవకాశం నిన్నే మొదలయ్యేది కదా శిశుపాలుడిలాగా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం రాసుకోవాలా, ప్రజలందరూ రాసుకున్నారు. అందరూ వెళ్ళి బటన్ నొక్కారు నువ్వు కరెక్ట్గా పరిపాలన చేయలేదని. నువ్వు చేసిన అన్ని బటన్ల రూపంలో నొక్కబట్టే నువ్వు ఇవాళ 11 స్థానాలకు పరిమితం అయ్యావు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక అట్లాంటి తప్పులే చేశాడు అనుకోండి, నీ మానాన్ని నువ్వు పని చేసుకో, నువ్వు లెక్క రాయక్కర్లా. ప్రజలు ఎవరికాళ్ళు మనసులో లెక్క పెట్టుకుంటారు, ఈ బటన్లో నొక్కుతారు. 2029లో వచ్చే 2029లో వచ్చే ఎన్నికల్లో ఇవాళ ఆయనకి ఎన్ని స్థానాలు వచ్చినా నీకు అన్ని స్థానాలు వస్తాయి, నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా. ఎందుకంటే ఆయన చేసిన తప్పుల్ని ఇప్పుడు మళ్ళీ నువ్వు అంతకుముందు పరిపాలన చేసి ఉన్నావు కాబట్టి పోల్చుకుంటారు. 2024 నుంచి 29 రాక బాగుందా, 2019 నుంచి 24 రాక బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా అని అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారు. ప్రజలకు వేరే ఛాయిస్ ఏం లేదు కదా. ఇంకా ఇతర పార్టీలు ఏం బలంగా లేవు అక్కడ, కాంగ్రెస్లో లేకపోతే కమ్యూనిస్టులో ఇంకేదైనా పార్టీలో. కాబట్టి నువ్వు ఇవాళ అంత ఆదుర్ద పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా జరిగిందనేది ఆత్మపరిశీలన చేసుకుంటా ఇతరులని నిందించడం వలన ప్రజల్ని నిందిస్తే ప్రజలు నిన్ను ఎట్లా ఆదరిస్తారు? వాళ్ళకి మేధస్సు లేదని నువ్వు అనుకుంటున్నావు. ఏ తప్పులు చేసినా నిన్నే ఎన్నుకుంటారని నువ్వు భ్రమపడ్డావు. తప్పులు చేస్తే తప్పును తప్పుగానే ఖండిస్తారు, ఒప్పును ఒప్పుగానే మెచ్చుకుంటారు. ఒక హంసలాగా వాళ్ళు నీళ్ళని పాలని వేరు చేయగలరు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ రెండింటిని కలిపి బెరీజ్ చేసుకున్నారు వాళ్ళు. ఎవరి టైంలో బాగుంది, రాష్ట్ర ప్రగతి బాగుంది, వాళ్ళ జీవనం బాగుంది, వాళ్ళకి భద్రత బాగుంది, వాళ్ళ పిల్లలకి ఉపాధి బాగుంది, జీవన ప్రమాణాలు బాగున్నాయి, ఇవన్నీ చూసుకున్నారు. శాంతి భద్రతలు అన్నీ కూడా ఆయనకి నచ్చబట్టే కదా ఇంత విక్టరీ ఇచ్చారు. అసలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే ఒక రికార్డ్ బ్రేక్ అనుకున్నారు. అసలు అన్ని స్థానాలు 175కి 151 స్థానాలు ఎవడో గెలవలేరు. అట్లాంటిది 164 స్థానాలు గెలిచి ఇంకా రికార్డ్ బ్రేక్ చేశారు. కాబట్టి నీ పరిపాలనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి, కానీ ప్రజల్ని నిందించడం అనేది ఇప్పటికి కూడా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఎవరు కూడా ప్రజల్ని తప్పు పట్టరు. నువ్వు ఇచ్చింది ప్రజల పథకాలు, ప్రజల డబ్బుతోనే ఇచ్చావు. నువ్వు నీ సొంత ఎస్టేట్లు, భారతీయ సిమెంట్నో లేకపోతే సాక్షి పేపర్నో టీవీనో లేకపోతే నీకున్న జప్తు చేసిన ఆస్తులను అమ్మి ఆ డబ్బులు పే చేస్తే అప్పుడు నువ్వు అనొచ్చు నేను డబ్బులు ఇచ్చాను. ప్రభుత్వ డబ్బుల్ని నువ్వు ఇస్తే ఇప్పుడు ఆ బ్యాగులు ఉన్నాయి, నీ ఫోటో ముద్రించుకున్నాయి, నీ బ్యాగులా నువ్వు ఇచ్చినాయా? అయినా కూడా ఈ ముఖ్యమంత్రి గారు పంపిణీ చేయమన్నాడు కదా. గతంలో స్టాలిన్ కూడా ఇప్పుడు ఈయన ప్రభుత్వ నిధులతో నడిచే అన్న క్యాంటీన్లు కూడా మూసేశాడు. ఎందుకు? ఎన్టీఆర్ గారి పేరుంది దానికని. అదే తమిళనాడులో స్టాలిన్ అమ్మ క్యాంటీన్లు అని జయలలిత గారి పేరు మీద ఉన్న క్యాంటీన్లు ముయ్యలేదు, ఇంకా పెద్ద ఫ్లెక్సీలు, కలర్ ఫ్లెక్సీలు పెట్టించాడు. ఎవరైనా చీఫ్ మినిస్టర్గా ఒక మంచి పథకం ప్రవేశపెట్టినప్పుడు అది కొనసాగించారు అదే పేరుతో. అదే ఇవాళ ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ అని ఉంటే కూడా దాన్ని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాడు. అది ఇట్లాంటి చిల్లర ఆలోచనలు ప్రజలు సహించరు. ఈవెన్ తల్లి విజయం గారు కూడా ఇలాంటి ప్రతిపాదన అయితే ఆమె ఒప్పుకోదు నాకు తెలిసి. కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా నా పరిపాలన సాగటం వల్ల ఓడిపోయాను అనేది గ్రహించకుండా ప్రజలు నన్ను ఏదో కక్షతో ఓడిచారు, నా డబ్బు అంతా తినేశారనే భ్రాంతిలో ఉన్నాడు ఆయన. మరి అది సరైన పరిణితి లేకపోతే మనసు స్థిమితంగా ఉన్న వ్యక్తి మాట్లాడే మాట అయితే అది కాదు. మరి ఆయన మానసికంగా కూడా ఏమైనా ఇబ్బంది ఉందా మనకి? రైట్ థ్యాంక్ యూ సో మచ్. సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం.